అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రాడిని. రైట్, నేను వచ్చానంటే మీకు తెలుసు కదా. సో మంచి కంటెంట్తో మంచి మూవీతో మేము ముందుకు వస్తా. సో అలాగే ఈరోజు ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ మన ముందుకు వస్తుంది 23rd. సో దాన్ని తీసి రావడానికి మేము ముందుకు వచ్చా. బట్ నా మాటలు ఈ మధ్యన మీరు నమ్మట్లేదు అని అర్థమైంది. అందుకే డైరెక్టర్గా హీరో తీసుకొచ్చేసా. దాని గురించి కడిగేద్దాం. రెడీగా ఉండండి 23ని పరిగెట్టడానికి. ఓకే, సో హాయ్. థ్యాంక్ యూ నైస్. ఏంటి మీ పేరేంటి? రాజేష్ అన్న. శ్రీకాకుళం కుర్రాడు. శ్రీకాకుళం కుర్రోడా? మా ఊరి పేరు పెట్టుకున్నాం మరెందుకన్నా. శ్రీకాకుళమే అనుకుంటా. సారీ, శ్రీకాళహస్తి. మా ట్రైనర్ శ్రీకాళహస్తి. ఓకే. సో ఏంటన్నా మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో. మస్తు షేడ్స్ సినిమాలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయా? ఎస్, చాలా బాగా. లవ్ ఉంది, హేట్ ఉంది, అండర్లైన్ ఎమోషన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మించి మీరున్నారు. నేనున్నానా? ఎందుకంటే అంటే ఓపెన్గా చెప్పేద్దాం, మీరున్నారంటే ఆ సినిమాలో ఒక వైబ్ వచ్చేస్తుంది మన అది యూత్కి. అవును, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. సో అందులో నిజంగా నేను నిన్న కూడా ఇంటర్వ్యూస్ చేశాను. చాలా మంది మీలాగానే అంటూ ఉన్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆడియన్స్కి, మీడియాకి. థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ సపోర్ట్. ఎందుకు ఇంతమంది ఇలా అంటున్నారంటే, సీరియస్లీ మిమ్మల్ని ఒక యాక్టర్లా ఎవరు చూడట్లా. మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన పక్కన ఉన్న ఫ్రెండ్. సో ఎలాంటి పంచులు వేస్తారో నాకు తెలిసినంత వరకు మీకోసం కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ మీతో కూర్చుంటే అయిపోద్ది. సో అంటే ఎన్ని రోజులు మీరు చేసింది ఒక ఎత్తు, బట్ ఇప్పుడు రేపు అనేది ఇంకొక ఎత్తు అని అనుకోవచ్చు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? I am excited. I'm also a little nervous, but I'm also feeling blessed. ఎందుకంటే ఈ స్టోరీ నా దగ్గరికి తిరుపతి, మా డైరెక్టర్ తీసుకొని రావడం, అది నిజంగానే యాదృచ్ఛికం. అది కోఇన్సిడెన్స్ అనే అనుకోవాలి. బట్ దానికి ఒక డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్బాయి పేరు తిరుపతి. వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ ప్లేస్ నాకు. నేను 100% 3-4 years కైనా ఒకసారి తిరుపతికి వెళ్తుంటా. సూపర్. మన దైవం కదా, గోవింద అనుకుంటా. తర్వాత నాకు తిరుపతి ముందు తెలీదు, ఈ స్టోరీ తెచ్చేంత వరకు. తెలియకుండా అసలు ఎట్లారా బాబు ఈ అబ్బాయి తెచ్చాడని నేను అనుకున్నా. అబ్బాయి నేను తిరుపతిని అడిగాను కూడా. ఏనా ఆ సినిమా ఇది చూసి, మళ్ళీ రావా చూసి, మా ఈ నగరానికి ఏమైందిలో ఆ బీచ్ మీద అమ్మాయిని చంపేస్తా కదా, షార్ట్ ఫిల్మ్ చేసేట అది అబ్బి చూసి నాకు అనిపించింది అంటే, చాలా నిజంగా ఒక్క సీన్ అట్లా ఒక సినిమాలో అలా చూసిందే అలా అనుకుంటారా అని నేనే ఐ వాజ్ హ్యాపీ ఆ రోజు కూడా. తర్వాత నాకు ఎప్పుడో మన ఇంటర్వ్యూలో చెప్పాడు, అన్న నాకు కళలోకి వచ్చేవారు అన్న మీరు ఆ బైక్ మీద అట్లానే సింపుల్ బట్టలు వేసుకొని కళలోకి వచ్చేవాళ్ళు. నేను స్టోరీ మీద మేము అనుకుంటున్నప్పుడు నేను అట్లా ఇది చేశాను ఇది అంటే, నేను నిజంగా కళలోకి వచ్చింది అబ్బాయ్యా అని 2-3 సార్లు అడిగా మొన్ననే. లేదు భయ్య, నిజంగానే అలా వచ్చింది. నేను అందుకే నాకు ఇంకా వేరే ఆప్షన్స్ వద్దు అని వెళ్ళిపోయాను ఇదని. సో ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్. అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తున్నా, ఇది అంటే ఆ అబ్బాయి మిమ్మల్ని ఊహించుకొని మీరే దీనికి కరెక్ట్ అనుకుంటూ ఇప్పుడు కళలోకి వచ్చారు అంటే అతను ఎంత ఇంపాక్ట్ పెట్టుకున్నారో మీ మీద అర్థమైంది. సో దాన్ని మనం సినిమాలా కాకుండా మనకు వచ్చిన ఒక ఛాన్స్ అనుకోవచ్చు. అవును, ఎస్, అబ్సల్యూట్లీ. కానీ మీ డైలాగ్ నే దీన్ని టైటిల్ గా పెట్టడానికి మీరేమైనా చెప్పారా? అతనే నేను చెప్పకపోవడమే ఇదో పెద్ద ఇది, అదే పెద్ద మళ్ళీ అది ఇంకొక వియర్డ్ కోఇన్సిడెన్స్. ఎందుకంటే మేము నాకు ఇంకొక టైటిల్ బాగా ఇష్టం, నేను దాని గురించి ప్రయత్నిస్తూ ఉండే. అది కొద్దిగా దొరికే ఛాన్సెస్ కనిపించలేదు. తర్వాత మా తిరుపతి కూడా అనుకున్నాడు, కానీ కొంచెం హెవీగా పెడుతున్నా టైటిల్స్. ఎందుకురా ఇంత హెవీగా, మంచిగా మనం ఒక లైట్ హార్టెడ్ టైటిల్ లాగా అట్లా పెట్టి క్యాచీ టైటిల్ ఉంటే బాగుంటుంది అన్నది ఇది. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, మేము డబ్బింగ్ కూడా అయిపోయింది. ఆ టైంలో మా కో డైరెక్టర్ సురేష్ గారు హీ సజెస్టెడ్, మస్తు షేడ్స్ ఉన్నారా అని పెట్టచ్చు కదా అంటే, అరే అవును కదా పెట్టచ్చు కదా అని ఆయన చెప్పంగానే మాకు అనిపించింది. ఇంకా అలా పెట్టా. కానీ ఈ టైటిల్ వల్ల ఇంకొంచెం రీచ్ వెళ్ళింది జనాల్లో. అవును, అంటే ఇంకో టైటిల్ ఇంకోటి పెడితే ఏమో కానీ తెలియదు, బట్ ఇది మీకు బాగా కనెక్ట్ అయిపోయినాం అనమాట అందరం. అది ఫస్ట్ సినిమా కాబట్టి. సో అండ్ జాతిరత్నాల డైరెక్టర్ తెలుసన్నా? జాతిరత్న డైరెక్టర్ తెలుసా? కేవి అనుదీప్. అనుదీప్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒకటి చెప్తారనమాట, నేను డిగ్రీ చదివా, ఒకసారి ఎంబీ చదివా. సో మీ విషయానికి వస్తే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి అవుతాను అంటారు.
యా 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 సో ఏంటి అసలు ఇది ప్రతి అంటే అది కోఇన్సిడెంట్ అనుకోవచ్చు ఇది కూడా. కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, బట్ ఐ థింక్ నాకు ఈ రోల్స్ ఇచ్చే డైరెక్టర్స్ నా చేత అలా అనిపిస్తున్నారని. అసలు దీంట్లోనే అసలు ప్రతి చూసుకుంటే ఒక్కో దాంట్లో డిఫరెంట్ గా అవుతారంటారు, దీంట్లో కూడా ఆల్రెడీ అవుతారంటారు. అవునవును, ఏంటి అసలు అది యాచరిత్యం అంటారు అదే. అదే యాదృచ్ఛికమే అంతే అది. బట్ ఐ థింక్ ఇది కూడా ఒక ఆస్పిరేషనల్ క్యారెక్టర్, కమింగ్ ఆఫ్ ఏజ్ అంటారు కదా. ఇప్పుడు జెర్సీలో నాని గారి క్యారెక్టర్ లాగా, ఓకే కానీ ఆ సినిమాతో కంపేర్ చేయలేదు. క్యారెక్టరైజేషన్ జస్ట్ క్యారెక్టర్ బట్టి అంటే ఒక గోల్ ఉంటుంది క్యారెక్టర్ కి, అది రీచ్ అవ్వాలి ఆ దీనిలో. సో అట్లా అదొక శ్రమించి కష్టపడే క్యారెక్టర్, లాయల్ క్యారెక్టర్, ఆనెస్టీగా ఉండే అబ్బాయి మను అనే క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు మను. సో అట్లాంటి వాడి చేత నేను ఇది అవుతానని అనిపించడంలో పెద్ద ఇది లేదు. అండ్ నాకు అందరు డైరెక్టర్స్ అట్లాంటి లైన్ ఏదో ఒకటి రాస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే నాకు ఇంకోటి ఏంటంటే మల్లీరావులో క్యారెక్టర్, ఈ నగరానికి ఏమైంది క్యారెక్టర్, శ్యామ్ సింగారాయ్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టమని రాసుకున్న క్యారెక్టర్స్ అట డైరెక్టర్ చెప్పడం నాకు. ఓకే, సో ఐఎమ్ వెరీ లక్కీ టు థింక్ అలా మనకి రావడము, వాళ్ళు కూడా నాకు నేను సెట్ అవుతాను చేయగలను నాకు మీద నమ్మకం పెట్టుకొని నాకు ఇవ్వడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనల్ మీరేమవుతారన్నా? నేనేమవుతానో బ్రో రేపు 23rd తర్వాత చెప్తా అసలు ఏమవుతాను ఏంటి. సో అంటే 23rd తర్వాత నేనైతే అదే, నేనంటే ఒక 10 years బ్యాక్ యాక్టర్ అవుతా అని అనుకున్నా, అయ్యారు. ఇప్పుడు ఇంకా కొన్ని అనుకుంటున్నా, అవన్నీ అవుతాయో లేదో చూడాలి. అండ్ ఇలాంటి టైంలో అంటే 23rd తర్వాత ఏమవుతారు అన్న చూడు, ఇలాంటప్పుడు నాకు రవితేజ గారి డైలాగ్ ఒకటి, సో నేనేంతేలాగా సినిమా ఫ్లాప్ అయింది, ఇదేనా మనకి తెలిసిన పని, ఇదే మనం ఇక్కడే ఉంటాం, సినిమానే చేస్తాం అంతే. సో అందుకే చెప్తున్నా, అంటే సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక డిఫరెంట్ వేలో మళ్ళీ కనిపిస్తారు. ఎందుకంటే ఇంతవరకు అభినవ్ గారు అంటే కామెడీ జోనర్ లోనే చూస్తున్నాం, ఒక మంచి ఫ్రెండ్, బిందాస్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా నవ్వుకునే ఫ్రెండ్ ఒకడు ఉన్నారు అనేటట్లుండేది. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ మీదకి వెళ్ళి కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండే వ్యక్తిగా చూపిస్తాను. సో ఈ క్రమంలో మనకు ఒక పార్ట్నర్ వస్తున్నారు. సో ఆ వేని అంటే లవ్ ట్రాక్ ని నడిపించాలంటే ఆ సినిమాలో భయ్యా లవ్ స్టోరీ ఈజ్ అ హైలైట్. నేను ఊరికే చెప్పట్లేదు, ఇది మేము టెస్ట్ ఆడియన్స్ కి చూపించాం సినిమా, వాళ్ళందరికీ లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. మా ఫస్ట్ టైం మీరు అన్నట్టు నాకు ఒక లవ్ స్టోరీ ఇట్లా సినిమాలో ఉన్న ఫస్ట్ టైం నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది షూటింగ్ చేసేటప్పుడు. కానీ అదే సినిమాలో కొంచెం ప్లీజింగ్ గా బాగా చేయాలి కదా, అది సినిమా కెమెరాకి యాక్టింగ్ చేసేటప్పుడు అది మళ్ళీ చేసినట్టు ఉండకూడదు, అలా చేయకుండా ఉండకూడదు, అలా చేయడం, అది ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. వైశాలి రాజ్ మా హీరోయిన్, తన క్యారెక్టర్ పేరు ఉమా. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. మేము ఫస్ట్ నుంచి తెలుగు అమ్మాయి కావాలని అట్లీస్ట్ 2 months అయితే వెయిట్ చేసాం భయ్య. పనులు వేరేవి జరుగుతున్నాయి ప్రీ ప్రొడక్షన్ లో, అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయి కావాలి అని ఇది చూసుకున్నాము. మాకు కరెక్ట్ ఫిట్ వైశాలి ఈ క్యారెక్టర్ కి. అబ్సల్యూట్లీ. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నా చాలా మంది తెలుగు అమ్మాయి కోసం వెతుకుతున్నారు. రీసెంట్ గా అంటే కొన్ని హిట్లు రావడం వల్ల తెలియదు, బట్ జనాలకి అలా కనెక్ట్ అవడం తెలియదు. కానీ లాస్ట్ టైం కూడా మన బన్నీ గారు ఒక ప్రెస్ మీట్లు చెప్పారు, అల్లు అర్జున్ గారు తెలుగు అమ్మాయిలు రండి ఏ ఓడుతున్నా అన్నారో కానీ బాగా ఇప్పుడు. సో ఇప్పుడు అందరూ అంటే మీ సినిమానే కాదన్నా 2 cinemas కూడా నేను అదే విన్నా, తెలుగు అమ్మాయి కోసం మేము 2 months వెయిట్ చేసామని. గుడ్. సో మీరు కూడా అదే అన్నారు, అంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడానికి భయపడే రోజుల నుండి ఇప్పుడు వాళ్ళకి మనం వెతుక్కుంటూ వెళ్ళే రోజులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ గుడ్ చేంజ్. ఏ లాంగ్వేజ్ లో మనం సినిమా తీస్తున్నామో ఆ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవడం కూడా మంచిదే సినిమాకి. వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవడంలో తప్పేం లేదు. వెన్ దే ఆర్ గుడ్ యాక్టర్స్, వెన్ దే ఆర్ కమర్షియలీ వైబుల్, వాళ్ళని తీసుకోవడంలో కూడా తప్పేం లేదు. ఇలా ఎస్పెషల్లీ అమ్మాయిలని నా సినిమాలో మేము ఎందుకు ఇలా ఇది చేసాము అంటే, ఒక 40-45 minutes క్యారెక్టర్ ఇది సినిమాలో, లవ్ ట్రాక్ మొత్తం ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే మాకు మా లవ్ స్టోరీ కూడా ఏంటంటే కొంచెం మూమెంట్స్, దేర్ స్వీట్ క్యూట్ మూమెంట్స్, చిన్నవి. ఆ భావము అది పలకాలి అంటే లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి తెలిస్తే ఉంటే అది ఈజీగా షీ క్యాన్. అండ్ ఒక డైరెక్టర్ 2-3 టేకులు తీసుకున్నా కూడా ఏదైనా వేరియేషన్ చెప్పగలరు. లేకపోతే హిందీ అమ్మాయి అనుకోండి, మళ్ళీ ఆవిడకి హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఆవిడకి చెప్పి ఆవిడకి అర్థమయ్యి ఇంత ఇది ఎందుకు, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మా స్టోరీ, మా లవ్ స్టోరీలో అయితే వీఆర్ సక్సెస్ఫుల్. అందులో చాలా మంది, మేము చెప్పిన టెస్ట్ ఆడియన్స్ చూపించినప్పుడు చాలా మంది అడిగారు ఎవరి అమ్మాయి వైశాలి రాజ్ అని చెప్పుకుంటారు. అంటే ఆ లవ్ స్టోరీ కూడా ఎలా ఉందంటే
మాకు విలేజ్ సైడ్ ఒకసారి ఎలా ఏదో కోచింగ్ అంటారు అనమాట, కంప్యూటర్ నేర్పిస్తామని కోచింగ్ వచ్చేది. సో అంటే గవర్నమెంట్ నుండి వచ్చేటప్పుడు అందరం అప్లికేషన్లు పెట్టి వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ వెళ్ళింది కోచింగ్ కోసం కాదు, చుట్టుపక్కల ఊర్ల నుండి అమ్మాయిలు వస్తారు. బట్ మీది ఎలా ఉందంటే కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అంటే కొంచెం ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేటట్లే ఉంది కదా. ఉంది అది లవ్ స్టోరీ అయితే అసలు మాస్ లేదు, క్లాస్ లేదు భయ్యా. మా లవ్ స్టోరీ అందరు కనెక్ట్ అవుతుంది. అది వెరీ యూనివర్సల్. మేము కలుసుకునే విధంగా, మీరు ఇప్పుడు అన్నట్టు కంప్యూటర్ నేర్చుకుంటూ ఇది కలుసుకునే, అది మీరు ఒకటి అనుకుంటున్నారు కానీ సినిమాలో వేరే ఉంది. అది అది మీరు సినిమా చూడండి. బట్ ఆ సీక్వెన్స్ కలుసుకునేది గమ్మత్తు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఏ పాయింట్ నుంచి అయితే ఇష్టపడతామో ఆ సిచ్యువేషన్ కూడా గమ్మత్తే. సో మాకు చాలా హెల్ప్ అయింది ఒక తెలుగు అమ్మాయిలో ఉండడము. అండ్ స్టోరీకి లవ్ స్టోరీ హైలైట్ అని అందుకే అండి. ఓకే. అండ్ డైరెక్టర్ గారి విషయం కూడా చూసుకుంటే ఈ రోజుల్లో యూత్ కి ఏం కావాలో గట్టిగా ఇక్కడ ఎక్కించినట్టున్నారు. ఎందుకంటే 2.5 minutes 3 hours తీస్తే రోజులు పోనే చూడట్లేదు. సో చక్కగా క్యూట్ గా 2 hours 5 minutes 2 or 10 minutes అనుకుంటా. మై బేసిక్ థాట్ ఏంటంటే సినిమా ఎంగేజింగ్ ఉందనుకోండి 3 గంటలు చూపించినా చూస్తారు. అవును. సినిమా బాగాలేదనుకోండి ఫస్ట్ హాఫ్ కే లేచి వెళ్ళిపోతారు కూడా. అవును చాలా అంతే కదా. సో లైన్ లెంత్ తోటి పని లేదు. సినిమా ఎంగేజింగ్ ఉంటే ఇప్పుడు మన యానిమల్ 3 hours 40 minutes 3 hours 25 minutes చూడలేదా? నేనైతే యానిమల్కి వెళ్ళింది అది అనుకోనే వెళ్ళా. అర్జున్ రెడ్డియే లెంతీగా తీసాడు సందీప్ రెడ్డి వంగ గారు. ఇప్పుడు ఇది కూడా లెంతీగా అనుకుంటాడంటే ఆయన అలా అనుకుంటున్నాడా, అది చూసారు కాబట్టి చూస్తారా అనుకుంటున్నాడా, లేకపోతే ఇది ఉందా నిజంగానే ఎంగేజింగ్ ఛాలెంజ్ అని నేను ఐ వాంట్ టు సీ ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎంగేజింగ్ ఆర్ నాట్ అనుకొని వెళ్ళి కూర్చొని చూసా. ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు వీఆర్ గ్లూడ్ టు ద స్క్రీన్. ఫస్ట్ హాఫ్ అయిపోవడం ఇంటర్వెల్ యూజువల్లీ 1 hour కి బయలాజికల్ గా కూడా తెలుస్తుంది. 1 hour 40 minutes కో 45 minutes కో వస్తుంది ఇంటర్వెల్. వీఆర్ లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ సెకండ్ హాఫ్. అట్లుంది సినిమా. అవును, ఫస్ట్ హాఫ్ కి క్లైమాక్స్ చూపించినట్టు పెట్టారు, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అని. సో అసలు అమేజింగ్. అది అట్లా తీయగలిగితే టైం కి ఇది లేదన్న, మన ప్రెసెంట్ టైం లో జరుగుతున్నదే చెప్తున్నా కదా. అండ్ రైట్ అన్న, ఈ మూవీస్ వరకు చూసుకుంటే ఎక్కువగా విలేజ్ సైడే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది, ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పీపుల్స్ ఓన్లీ సాటర్డే సండే అని చూస్తారు. బట్ మూవీ సైడ్ అదే మన విలేజ్ సైడ్ చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సింది వెళ్తారు, ఇండివిజువల్ గా ఎప్పుడు వెళ్ళలేరు. సో అలాంటి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ తో చాలా మంది వస్తారు. సో మన మూవీ చూడడానికి వెళ్ళే వాళ్ళకి అన్న, నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాల్సింది, నేను ఓన్లీ మన సినిమా ఎవరు చూసినా బాగుంటుందని నేను చెప్తున్నా. మా వైశాలి హీరోయిన్ చెప్తూ ఉండింది, ఫ్యామిలీ ఆడియన్సెస్ కి, యూత్ కి, ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకి, ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళకి, అంటే ఒక 18 years నుంచి 38-48 years వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు. అందరికి అంటే వీళ్ళకి ఓపిక ఉంటుంది థియేటర్కి వెళ్ళడానికి అని నేను 48 అంటున్నా. 58 వాళ్ళు చూసినా కూడా వాళ్ళకు కూడా నచ్చుతుంది సినిమా. మూవీ మంచి ఎమోషన్స్ ఉన్నాయి, అందరికి రిలేట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. నాకు మా మమ్మీ ట్రాక్, నాకు మా నిగల్ రవి గారు, ఆయన మామ అనుకుంటున్నారు లేకపోతే మా ఫాదర్ అనుకుంటున్నారు, అనగా నాకు ఫ్రెండ్. నేను అదే అంటున్నా, అది డిఫరెంట్ ఉంది సినిమాలో, డిఫరెంట్ ఫ్రెష్ కాంటెంట్ ఉంది. సూపర్. సో తప్పకుండా మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు ఏంటి దీని కథ ఏంటి అన్నది. చూడండి, అందరు వెళ్ళి చూడొచ్చు. క్లీన్. ఇంకోటి వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ సర్టిఫికెట్ బికాస్ ద మూవీ ఈజ్ 100% క్లీన్. అండ్ మీకు ఒకప్పుడు ఇంత క్లీన్ గా ఉండేవి కదా సినిమాలు అని కూడా రోజులకి వెళ్ళిపోతాం అయితే. కానీ అంటే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, మీ గెటప్ చూసినా చాలా క్లీన్ గా కనిపిస్తుంది, దాన్ని చెప్పవలసిన లేదు. అండ్ ఈ మొత్తం క్యారెక్టర్లో చూసుకుంటే మీ క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్ మీకు బాగా ఇంపాక్ట్ అనిపించింది? ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ మోయిన్ క్యారెక్టర్, నాకు ఫ్రెండ్ గా చేసిన మోయిన్ క్యారెక్టర్. హీఈస్ వెరీ అవుట్ గోయింగ్ ఫెలో. నాకు 4 years గా తెలుసు, మాకు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా మంచి ఫ్రెండ్షిప్, అది ఆన్ స్క్రీన్ ఆ కెమిస్ట్రీ కూడా పనికొచ్చింది, చాలా బాగా బయటకు వచ్చింది. మా ఎనర్జీ గివ్ అండ్ టేక్ ఈజ్ అమేజింగ్. మీరే చెప్తారు, నాకు ఇట్లా చెప్తుంటేనే ఇది అనిపిస్తుంది భయ్య, ఎందుకంటే అందరూ అన్ని సినిమాలకి ఇట్లానే చెప్తారు కదా. సో నేను చెప్పుకోవడానికి నాకు కూడా ఇదిగా ఉంది, వీడు ప్రమోషన్ చెప్తున్నాడేమో అని. బట్ మీరు చూస్తేనే మీకు అర్థం అవుద్ది.
అభినవ్ అని చెప్తే ప్రమోషన్ కోసం అని ఎవరు అనుకోరు, ఎందుకంటే మనం ప్రమోషన్ చేయాలంటే డిఫరెంట్ గా చాలా చేయొచ్చు. యు ఆర్ రైట్. బట్ అదొకటి. అలీరేజా క్యారెక్టర్ ఇప్పటివరకు అలీరేజా ఇలాంటి క్యారెక్టర్లు చూడాలి. సూపర్. చక్రపాణి గారు ఇప్పటివరకు ఒక నిస్సహాయ ఫాదర్ టైప్ క్యారెక్టర్స్ వచ్చేవి. అలీరేజా క్యారెక్టర్, చక్రపాణి గారి క్యారెక్టర్, నా క్యారెక్టర్, వి త్రీ ఆఫ్ అస్ ఇట్ ఇస్ స్టీరియో టైప్ ని బ్రేక్ చేసుకొని చేస్తున్న క్యారెక్టర్స్ ఈ మూడు. అండ్ అలీరాజా గారు కూడా బిగ్ బాస్ తర్వాత అతనికి పెద్దగా సక్సెస్ కూడా రాలేదన్నారు. సో ఈ సినిమా ద్వారా ఇంకో గుర్తింపు 100% గుర్తింపు వస్తుంది ఆయనకి. హీ వాజ్ ఆల్సో టెల్లింగ్ మీ, నేను ఈ సినిమా షూట్ చేసేటప్పుడు 3-4 షూట్ చేస్తున్నాను, అన్నిటికంటే ఈ సినిమా ముందు రావాలరా అని నేను కోరుకుంటా ఉండే. యూ విల్ సీ, రేపు చూస్తారు మీరు, యూ విల్ నో వాట్. నేనే చెప్తాను ఖచ్చితంగా. అండ్ సాంగ్స్ విషయం చూసుకుంటే సంజీవ్ టీ థామస్ అని ఏఆర్ రెహమాన్ గారి దగ్గర లీడ్ గిటారిస్ట్. సూపర్. సో ఆయనకి నార్మల్ గురువు కాదు కదా ఆయన. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. హలో అమ్మాయి అన్న పాట విన్న వాళ్ళందరూ దే వర్ వెరీ హ్యాపీ దట్ డే. మంచి మెలడీ. చాలా రోజులు ఆ ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఇచ్చేవాళ్ళు, ఎప్పుడో వచ్చేవి. ఇప్పుడు అలాంటి మెలడీ ఎక్కువ రావట్లేదు. ఇది మంచి మెలడీ. నెక్స్ట్ మేము ఇంకో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం, ఇంకొక సాంగ్, అది కూడా మంచి ఇన్స్పిరేషనల్ గుడ్ సాంగ్. బాగా ఇచ్చాడు మ్యూజిక్ సంజీవ్ థామస్. దీనికి రాసిన లిరిక్స్ కిట్టు విసుప్పర్గడ ఎప్పటి నుంచో రాస్తున్నాడు సినిమాలు. ఈ లిరిక్స్ ఆర్ వెరీ గుడ్, అమేజింగ్. నా కలర్ ఫోటోలో ఆ పాట తరగతి గది దాటి అది అక్కడ నాకు నిజంగా నచ్చింది. నేను ఫస్ట్ టైం సాంగ్ లిరిక్స్ మీద పట్టించుకోవడం. నేను యూజువల్లీ బీట్ మీద వెళ్తా. చిరంజీవి గారే అనేసారు ఒక్కొక్క సాంగ్ ఏంది అనేసి. ఈ సాంగ్స్ కూడా చాలా బాగా రాశాడు. శామ్యూల్ అబీది బీజిఎం. ఓకే. బీజిఎం కి మీరు చూస్తారన్నా, రేపు చూడండి మీరు, కథకి తగ్గ బీజిఎం. ఊరికే ఎత్తాలి దింపేయాలి అన్న బీజిఎం, కథకి తగ్గ బీజిఎం ఇచ్చాడు. అవి థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు థ్రిల్లింగ్, లవ్ ఉన్న సీన్స్ ఉన్నప్పుడు లవ్ బీజిఎం, గొడవలు జరుగుతున్నప్పుడు గొడవ బీజిఎం, అట్లా చాలా మంచి వేరియేషన్ ఇచ్చాడు ఆయన. ఏదో కొట్టేశారని కాకుండా దేనికి తగ్గట్టు ఉంటది, మంచి క్యారెక్టర్ ఉంటది బీజిఎం కి కూడా. అది అలా మా డిఓపి సిద్ధు పిసి శ్రీరామ్ సార్ దగ్గర పనిచేశాడు. 10-15 సినిమాలు చేశాడు ఆయన దగ్గర. ఇంక చెప్పాలా, మేము స్విట్జర్లాండ్ ప్యారిస్ కి వెళ్ళలే సినిమా కోసం. మేము ఇక్కడ హైదరాబాద్ ఏటూరు నగరంలో షూట్ చేసాం. బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు మాకు. ఇంకెవరు, మన ఆఫ్ కోర్స్ ఎడిటర్ రవితేజ, అందరికి తెలిసిందే. హీఈస్ వెల్ నోన్, హీ డిడ్ అన్ అమేజింగ్ కట్. మా డైరెక్టర్ తిరుపతి. అంటే ఇప్పుడు తిరుపతి గారి కోసం వద్దాం. అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక స్టోరీ అనుకునేటప్పుడు విజన్లో వేరే ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్ వచ్చేసరికి వేరేలా మారుతుంది. సో మీరు అనుకునే డే 1లో ఉన్న అనుకునేది ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి అలాంటి అవుట్పుట్ వచ్చింది? లేదు భయ్యా, మేము అదే, మాకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను పక్కకి వెళ్ళి తిరుగుతో మాట్లాడింది ఇది. ఓకే, బాగా వచ్చింది కదా అంటే, బాగా వచ్చింది అన్న, మీరు కూడా బాగా చేశారు, నువ్వు కూడా బాగా చేసావు, ఇగో ఇదే నువ్వు బాగా చేసావు అన్నావు, నువ్వు నన్ను బాగా చేసావు అన్నావు, ఇది కాదు మనకు కావాల్సింది, మనకి నిజంగా బాగా వచ్చిందా లేదా, ఇమ్మీడియట్ గా ఏమన్నా టెస్ట్ ఆడియన్స్ కి ఒకసారి చూపిద్దాం అనుకొని చూపించి, ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి మన సురేష్ సార్ చూసారు సినిమా. ఆయన చూసి ఆయన అన్నది ఇదే మాట, ఫీల్ క్యారీ అయింది అభినవ్, మంచి సినిమా తీశారు ఇది. ఆయన యూజువల్లీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ క్రిటికల్. ఆయన మాట అన్న నాకు పెద్ద ఎంకరేజ్మెంట్, మా టీమ్కే ఇట్ వాజ్ బూస్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్. సో విత్ ఫీల్ అనేది వచ్చిందంటే అక్కడ సినిమాకి ప్రాణం వచ్చినట్టే కదా. నేను అందుకే చెప్తున్నా భయ్యా, నేను మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. మీకు ఇది నచ్చకుండా అయితే ఉండదు సినిమా. అండ్ అదే రోజు చూసుకుంటే మీ కో యాక్టర్స్ కొంతమంది మూవీస్ కూడా వస్తున్నాయి, వైవా హర్షద్ అవ్వచ్చు, చాలా మంది మూవీస్ వస్తున్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్. ఇప్పుడు మనకి వీకెండ్ రోజు ఏ సినిమా లేకుండా వచ్చే వీకెండ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, డేకి కాంటెంట్ పెరుగుతోంది, సినిమాలు ఎక్కువ వస్తూనే ఉంటాయి. బట్ ఇట్ ఈస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్ష చేముడు ఆల్సో, ఫర్ హిమ్ డూయింగ్. నేను దాని మొన్న ట్రైలర్ చూసా, ప్రొడక్షన్ డిజైన్ అదిరింది. మనోడు ఎనీవే ఈజ్ అ ప్రూవెన్ యాక్టర్. అంత క్యారెక్టర్స్ విచిత్రంగా మంచి స్టోరీ ఉంది అందులో కూడా ఏదో. ఐఎమ్ హోపింగ్ అది కూడా సేమ్ డిఫరెంట్ గా ఉన్నది అది కూడా. ఆ సినిమా హర్షకి, ఈ సినిమా నాకు వర్కౌట్ అవ్వాలి. మీ ఇద్దరు కూడా ట్రైలర్లు చూస్తే రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా ఆలోచిస్తారు లోతుగానే, బయట పాడుకోవడం ఉంది. ఈ దేన్ని పడితే దిగే క్యాండిడేట్లు కాదు. ఒకసారి మనం ఏం తిరుగుతున్నాం అంటే దాన్ని లోతుగా ఆలోచిస్తారు. సో ట్రైలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. సో ఇద్దరిది ఒకేసారి బ్లాక్ బస్టర్ అయితే వెరీ హ్యాపీ. మై హార్ట్ఫుల్లీ విష్ హర్ష చేముడు అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ కూడా 2 సినిమాలు చూడండి, మంచి సినిమాలు 2 అని అనిపిస్తున్నాయి అట్లీస్ట్. సో
మాదైతే నేను నా దాని గురించే చెప్పగలుగుతాను. అది మంచి సినిమా. నేను ఆ సినిమా ఓన్లీ ట్రైలరే చూసాను, వేరే ఇంకేం చూడలేదు. సో ఐఎమ్ విషింగ్ దెమ్ బెస్ట్ అండ్ ఐఎమ్ విషింగ్ మై సెల్ఫ్ ద బెస్ట్. అండ్ మీది కూడా చాలా మంది మీలో ఆనెస్ట్గా ఉండే చెప్పేస్తారండి మొహం మీద, విన్నాను నేను. కొంతమంది బాగాలేకపోతే ఉందలే అని వెళ్ళిపోతారంట, అంతేగాని ఇంత బాగుందని చెప్పి ఇంత అంటే మొత్తం అవుట్పుట్ చూశాక మీ గురించి చెప్తున్నారంటే దాని కంటెంట్ ఉందని అర్థమవుతుంది. అండ్ సరే, కమ్ టు ది పాయింట్, ఓవరాల్గా మీ జర్నీలో చూసుకుంటే అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ ఈ నగరానికి ఏమైందికి సెలెక్ట్ అయిన ఆడిషన్స్ ఇప్పటి వరకు బెస్ట్ మూమెంట్ అది. Feb 23 తర్వాత ఇంకో బెస్ట్ మూమెంట్ రాబోతుందని నా ఫీలింగ్. అంటే ఈ నగరాన్ని సెలెక్ట్ అప్పుడు అయినప్పుడు అనిపించిందా, లేకపోతే మొత్తం టోటల్గా రిలీజ్ అయిన తర్వాత? అయినప్పుడే ఆ రిలీఫ్ వేరు కదా, ఎందుకంటే తరుణ్ భాస్కర్ సినిమా పెళ్లి చూపులు అప్పటికి పెద్ద హిట్ అయింది. మా ఫ్రెండ్ ప్రియదర్శి నాకు ఆడ 10 ఏళ్ల నుంచి తెలుసు, ఆడికి మంచి పేరు వచ్చింది అందులో. సో నాకు తరుణ్ గురించి ముందు నుంచి తెలుసు, షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడు, నాకు మంచి తెలియదు కానీ ఆయన వర్క్ చూసేవాడిని. ఐ రియలీ లైక్ దిస్ వర్క్. సో నాకు అట్లా అనిపించేది, అమ్మాయి మళ్ళీ ఈ అబ్బాయితో చేస్తామో లేదో అనిపించింది, ఎందుకంటే 100 రోజులు ఆడింది కదా. బట్ అంతలోకే నాకు సెకండ్ సినిమాకే నాకు అంత మంచి క్యారెక్టర్ పడ్డం బిగ్ రిలీఫ్. ఇక హిట్ అవ్వడం అది ఇక ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీ ఫీల్ అయ్యాము, తర్వాత ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. రీ రిలీజ్ వాజ్ అగైన్ బిగ్. ఇది పెద్ద పెద్ద హీరోల సినిమాలకి రేంజ్ లో మాది కూడా ఒక ఎంతో 4-5 కోట్లు సంపాదించింది. వెరీ పెద్ద మూవీస్ తో పాటు మంది కూడా అప్పుడు వెళ్ళిపోయారు, ఇంకా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రైట్, చాలా మంది ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఏంటంటే సేవ్ ద టైగర్స్ 2 మార్చ్ లో వస్తుంది. అంటే ఎండింగ్ ఎలా ఇచ్చి ఆపారంటే ఒక అద్భుతాన్ని చూపించి అలా ఆపేశారు. సో ఎలా ఉండబోతుంది అని అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంటుంది. నేను యాక్చువల్లీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది సీజన్ 2 మీద. ఓకే, బట్ మీకు నేను ఇంతే చెప్తా, మీరు చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటని. సేవ్ ద టైగర్స్ 1 ఎలా ఎంజాయ్ చేశారో సేవ్ ద టైగర్స్ 2 అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. నా ఫీలింగ్ ఇంకా బాగా వచ్చిందని. బట్ ఇంత మాత్రం ఇదైతే మినిమం గ్యారంటీ. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రియదర్శన్ గారు చెప్పుకుంటే, అంటే చిన్న సినిమా అనుకుని ఇలాగే వెళ్ళారు బలగం. సో అసలు ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, రాపలేదు. ప్రౌడ్ ఆఫ్ తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రౌడ్ ఆఫ్ హిమ్. వీఆర్ లైక్ హోమీస్, చెడ్డి బడ్డీస్ టైప్. అంటే 10 years నుంచి తెలుసు. అవును, ఇద్దరము కలిసి స్ట్రగుల్ అయ్యాము. వాడి జర్నీ వాడికి ఒకటి ఉండింది. నేను యాక్చువల్లీ ఒక ఆడిషన్కి వెళ్ళాను, హీ వాజ్ టేకింగ్ మై ఆడిషన్, నాకు అలా కలిసాను. తర్వాత మేము తమిళ్ షార్ట్ ఫిలిం చేసాం ఇద్దరం కలిసి, అది కూడా దట్ జర్నీ వాజ్ ఆల్సో అగైన్ వెరీ గుడ్. అందులోంచే నాకు కలిసింది శాలిని అని ఒక అమ్మాయి, ఆవిడతోటి ఇప్పుడు వీఆర్ డూయింగ్ 1 వెబ్ సిరీస్ ఫర్ ఆహా. సూపర్. మై డియర్ దొంగ అదొకటి. ఆ షార్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ దర్శన్ షణ్ముగవేల్, ఇచ్చట వాహనాలు నిలపరాదని సుశాంత్. ఓకే, నాకు ప్రియదర్శికి వీ హ్యావ్ దట్ జర్నీ, ఒక 10 ఏళ్ల జర్నీ. ఎవ్వడు లేరనుకోండి మా ముందు, మేము ఒకసారి కూర్చొని ఆ రోజులు నెమరేసుకుంటాం. భలే ఉంటాయి. అంటే ఇప్పటి నుండి 10 years బ్యాక్కి వెళ్తే ఇప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎదుగుతాం అనుకునేవారు. 10 years బిఫోర్ ఇంకా కష్టాలు ఇది ఉండేది. అట్లనే వాడికి తరుణ్ భాస్కర్ సినిమాతో వాడికి బ్రేక్ రావడం, నాకు బ్రేక్ రావడం. మొన్న బలగం తోటి అన్న పెద్ద హిట్ కొట్టి, వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిలిం, ప్రౌడ్ ఆఫ్ హిస్ కెరియర్ గ్రోత్. ఇప్పుడు నేను ఈ సినిమాతో వస్తున్నా, చూద్దాం. ఓకే. అండ్ మీలో అంటే మీకు స్ట్రెంగ్త్ ఒకటి, వీక్నెస్ ఒకటి అంటే ఏం చెప్తారు? మై స్ట్రెంగ్త్ ఈజ్ దట్ ఐ యామ్ వెరీ సెక్యూర్. నాకు ఈజీగా ఇన్సెక్యూరిటీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఐఎమ్ అ సెక్యూర్ పర్సన్ అండ్ ఐఎమ్ ప్రాక్టికల్ లిటిల్ బిట్. వీక్నెస్ అంటే సమ్ టైమ్స్ ఐ కెన్ బి కేర్లెస్, అదొక వీక్నెస్. అండ్ ఫైనల్గా వాట్ ఈజ్ లవ్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఒక ఈ లాస్ట్ 4-5 yearsలో కూడా నేను మా ఫ్రెండ్స్ని వాళ్ళని చూసి తెలుసుకుంటున్న ఇదేంటంటే, డోంట్ లుక్ ఫర్ కంపాటబిలిటీ ఇన్ లవ్. కంపాటబుల్గా ఒకే ఇంట్లో పుట్టిన 2 brothers ఉండరు, 2 sisters ఉండరు, వాళ్ళకే డిఫరెంట్ ఆలోచనలు, పద్ధతులు, బిహేవియర్ ఉంటుంది. సో ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయో అమ్మాయో మా కంపాటబుల్ ఉండాలి అని అందుకు అది అన్రియలిస్టిక్. కంపాటబిలిటీని చూడకూడదు ఎప్పుడు కూడా.
రీజనబుల్ అండర్స్టాండింగ్ నేచర్ ఉందా లేదా ఇది చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే నో మ్యాటర్ హూ యూ విల్ లవ్ విత్ ఆల్ యువర్ హార్ట్ దేర్ విల్ బి టైమ్స్ వెన్ దే విల్ లెట్ యూ డౌన్. వాళ్ళు కూడా మనని హర్ట్ చేస్తారు. ఇవన్నీ అది లైఫ్లో ఇది ఒక ప్రాసెస్, అట్లా ఉంటుంది. కాబట్టి ఎవరినైతే మనం క్షమించగలమో, మనం లవ్ చేసే వాళ్ళని క్షమించగలగాలి కూడా. అలాంటి ఇది మనం అనుకుంటే, అంటే మన లవ్ అలాంటిది అయితే స్ట్రాంగ్గా ఎక్కువ దీర్ఘకాలంగా బ్రేకప్లు అవ్వకుండా బాగా ఉంటుంది. మ్యారేజ్ వరకు వెళ్తాయి, మ్యారేజ్ వెళ్తాయి, పోయేదాకా ఉంటారు ఒకరితో, హ్యాపీగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ మాటల్లో అయితే మాకు మస్తు షేడ్స్ అర్థమయ్యింది. సో ఆడియన్స్కి కూడా నేను ఇప్పుడు నిజమే చెప్పాను కదా, సో మంచి మూవీ అయితే తీసుకొస్తానని మాట ఇచ్చా. సో ఈ మూవీ ద్వారా అయితే మంచి మూవీ తీసుకెళ్తాను అనుకుంటున్నాను. మంచి మూవీ Feb 23 మస్తు షేడ్స్ ఉన్నారో వచ్చి చూడండి. మీరు కూడా చూసి మీ రివ్యూ మీ పేజ్ మీద పెట్టండి. మనం ఆల్రెడీ ఐమాక్స్ దగ్గరే చెప్పేస్తాం. చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్ బాయ్.